Hello everyone, welcome to Expert Online Academy. Welcome to Mission Police PYQ series. Okay, so మనం గత కొద్ది రోజులుగా PYQ series స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కానీ భారీ ఎత్తున పోలీస్ నోటిఫికేషన్ రాబోతున్న తరుణంలో మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ తీసుకున్నటువంటి మిషన్ పోలీస్ PYQ సిరీస్ మీకు హెల్ప్ అవుతాయి. బల్క్ బుక్స్ చదవకుండా ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్ గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండి. తెలంగాణ హిస్టరీ నుంచి అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ రీజనల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేయండి. మీకు ఎగ్జామినేషన్ లో చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మనకు ఈరోజు తెలంగాణ హిస్టరీలో అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ అండి. ఓకే, 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇవి మీకు ఎక్కువగా హెల్ప్ అవుతాయి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇష్యూడ్ బై. ఓకే, నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ లో కానీ బుక్స్ మీద కానీ డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి 5 చాప్టర్స్ లో ఉన్నటువంటి మెయిన్ బుక్స్ ఎవరు, ఆథర్స్ ఎవరు రాయడం జరిగింది, ఏ బుక్ ఎవరు రాశారు. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు, ఏ లాంగ్వేజ్ లో వేశారు, ఈ ఓరియంటేషన్ లో ఫోకస్ చేయండి. డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ శాతవాహనుల నుంచి అడిగాడు. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అండి. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు? ఆప్షన్ చూడండి, బాలశ్రీ, దేవి నాగారిక, వేదశ్రీ అండ్ శాంతశ్రీ. వీళ్ళందరూ కూడా మనకు శాతవాహనస్ పీరియడ్ లో ఉన్నటువంటి ఉమెన్ రూలర్స్. ఓకే, అయితే ఇక్కడ మనకు నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారు అన్నాడు. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ వచ్చేసి మనకు దేవి నాగానిక అండి. దేవి నాగానిక రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ గౌతమి బాలశ్రీ వేసినటువంటి ఇన్స్క్రిప్షన్ గుర్తుపెట్టుకోండి, నాసిక్ ఇన్స్క్రిప్షన్ అండి. ఓకే, నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారంటే గౌతమి బాలశ్రీ. ఓకే, గౌతమి పుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్. ఇక్కడ దేవి నాగానికి వచ్చేసి శాతకర్ణి 1 యొక్క వైఫ్ అండి. ఓకే, మొదటి శాతకర్ణి యొక్క విజయాలను గురించి మనకి ఇక్కడ దేవి నాగానిక వేసినటువంటి నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ శాతకర్ణి మొదటి శాతకర్ణి యొక్క విజయాలను గురించి, మొదటి శాతకర్ణి యొక్క పాలన గురించి మరియు మొదటి శాతకర్ణి యొక్క దాన ధర్మాల గురించి అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదే మనకు దేవి నాగానికి వేసినటువంటి నానాఘట్ ఇన్స్క్రిప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. శాతవాహనుల కాలంలో ఈ క్రింద పేర్కొన్న ఏ రేవు పట్టణం ప్రముఖమైనది? పోర్ట్స్ మీద అడగడం జరిగిందండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పోర్ట్స్ అండి. ఇవన్నీ కూడా పోర్ట్స్: బారిగాజా, నాసిక్, ధరణికోట, కళ్యాణ్. ఇక్కడ శాతవాహనుల పీరియడ్ లో మనకు ఉన్నటువంటి ఫేమస్ ఫోర్ట్ వచ్చేసి కళ్యాణి అండి. ఓకే, కళ్యాణి అనేది మన కర్ణాటకలో ఉంటుంది. వెస్టర్న్ కోర్ట్స్ మనకి ఇండియా ఇలా ఉంటుంది కదా, ఇండియా మ్యాప్. ఇక్కడ కళ్యాణి పోర్ట్ అనేది ఇక్కడ మన కర్ణాటక ప్రాంతంలో ఉంటుంది అనమాట. ఓకే, ఈ వీరు శాతవాహనులు వచ్చేసి ఇక్కడ మనకు తెలంగాణ కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇదంతా కూడా రూల్ చేశారు. మహారాష్ట్ర కానీ ఇదంతా కూడా రూల్ చేసినప్పుడు కళ్యాణి పోర్ట్ అనేది మనకు కర్ణాటకలో ఉంటుంది. ఇది ఫేమస్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటున్నాడు. ఓకే, ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అంటున్నాడు. పేర్స్ ఇచ్చాడు, బుక్స్ అండ్ ఆథర్స్. డెఫినెట్ గా మనకు 1 or 2 క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి గదా సప్తశతి, బుక్ పేరు వచ్చేసి గదా సప్తశతి అంటున్నాడు. ఎవరు రాశారు? హాలుడు రాశాడు. ఓకే, ఇక్కడ హాలా. ఓకే, గదా సప్తశతి వచ్చేసి హాలుడు రాశాడు. రైట్. నెక్స్ట్ గుణాఢ్య అండి. గుణాఢ్యుడు వచ్చేసి బృహత్ కథను రాశాడు. ఓకే, బృహత్ కథ గుణాఢ్యుడు బుక్ ని ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాశాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ బాలశ్రీ, గౌతమి బాలశ్రీ వేసినటువంటి శాసనం వచ్చేసి నాసిక్ ఇన్స్క్రిప్షన్. ఇంతకు ముందే చూసాం నాసిక్ ఇన్స్క్రిప్షన్, ఇది కూడా రైట్ ఆన్సర్. గౌతమి బాలశ్రీ వచ్చేసి నాసిక్ ఇన్స్క్రిప్షన్. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ అయితే దేవి నాగానిక. ఓకే, ఈ ఇన్స్క్రిప్షన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాగానిక్ వచ్చేసి ఎల్లోరా ఇన్స్క్రిప్షన్ కాదండి. నాగానికి వచ్చేసి మనకు వేసినటువంటి నాసిక్ ఇన్స్క్రిప్షన్. మరి ఎల్లోరా ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారంటే కృష్ణవర్మ వేయడం జరిగింది. ఇక్కడ మనకు రాంగ్ పేర్ అన్నాడు. ఐడెంటిఫై ద రాంగ్ పేర్. ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. బుద్ధిజం, జైనిజం, హిందూయిజం సెంటర్స్. మనకు శాతవాహనుల పీరియడ్ లో బుద్ధిజం అనేది పీక్స్ కి వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ టైంలో బుద్ధిజం సెంటర్స్ అనమాట. బుద్ధిజం సెంటర్స్ మెయిన్ గా మనకు నాగార్జునకొండ గానీ, అమరావతి గానీ ఇలాంటివన్నిటిని కూడా మనం బుద్ధిజం సెంటర్స్ అంటాము. ఓకే, ఏ ఏరియాస్ లో అయితే బుద్ధిజం ఎక్కువగా వ్యాప్తిలో ఉందో అవి బుద్ధిజం సెంటర్స్. నెక్స్ట్ జైనిజం సెంటర్స్. జైన్లు వచ్చేసి కొండనాచార్య గానీ ఇలా మనకు
మనకు శాతవాహనుల పీరియడ్ లో కూడా జైనిజం ఉంది. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఈవెన్ శ్రీముఖుడు కూడా మొదట జైన మతస్థుడు, సో ఆ తర్వాత మనకు బుద్ధిజం. ఓకే, సో తర్వాత శాతవాహన రాజుల్లో బుద్ధిజం ప్రమోట్ చేయడం జరిగింది. ఇక్కడ హిందూయిజం చూడండి, సో కొన్ని ఉన్నటువంటివి. అలంపూర్ అన్నమాట. సింపుల్ గా మీకు తెలియనప్పుడు ఇక్కడ ఆప్షన్స్ ఎలిమినేషన్ ద్వారా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలంపూర్ అనేది మనకు మహబూబ్ నగర్ లో ఉంది కదా, సో అలంపూర్ జోగులాంబ. సో వచ్చేసి హిందూ టెంపుల్స్, రైట్. అలంపూర్ అనేది హిందూ టెంపుల్స్. సింపుల్. సి అనేది 3 ఎక్కడ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సి అనే 3 ఉంది. సో 2 ఆప్షన్స్ అనేవి, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయింది. దెన్ నెక్స్ట్ నేలకొండపల్లి అండి. ఓకే, నేలకొండపల్లి అనేది మనకు ఖమ్మం డిస్టిక్ లో ఉంటుంది. ఓకే, సో ఈ ఖమ్మం డిస్టిక్ లో ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకు బుద్ధిస్ట్ స్తూప అనేది అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ కొలనుపాక అనేది జైన సెంటర్. కొలనుపాక నల్గొండ డిస్టిక్ లో ఉంటుంది. సో ఇది వచ్చేసి జైన్ సెంటర్. సో ది నెక్స్ట్ కన్హేరి. సో ఈ కన్హేరి వచ్చేసి బుద్ధిస్ట్ చైత్య అనమాట. ఓకే, సో ఇక్కడ డి అనేది 4th రావాలి. ఓకే, సో ఇక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా అబ్జర్వ్ చేయండి. సో కామన్ సెన్స్ లాజిక్ తో కొన్ని క్వశ్చన్స్ అప్లై చేయండి. ఇక్కడ బుద్ధిజం అంటే అలంపూర్ నవబ్రహ్మేశ్వర టెంపుల్స్ అనమాట. బ్రహ్మకు టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ గద్వాల. సో ఇలా కొన్ని సో ఐడెంటిఫై చేయండి. కొలనుపాక వచ్చేసి మనకు జైన్ సెంటర్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. సో ద నెక్స్ట్ నేలకొండపల్లి బుద్ధిస్ట్ స్తూప. ఓకే, సో ఇవి మనకి ఇక్కడ ఇలా స్తూపాస్ కానీ బుద్ధిజం జైనిజం మీద డెఫినెట్ గా క్వశ్చన్స్ వస్తాయండి. సో ఈ ఏరియాస్ లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఈ బుద్ధిజం సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, జైనిజం సెంటర్స్ ఉన్నాయి, బుద్ధిజాన్ని ఎవరు ప్రమోట్ చేయడం జరిగింది. సో మేజర్ గా నాగార్జున, ఆచార్య నాగార్జున అనమాట. సో ఆచార్య నాగార్జునుడు వచ్చేసి మెయిన్ సెంటర్ వచ్చేసి నాగార్జున కొండ. సో దెన్ నెక్స్ట్ సో అలాగే బుద్ధిజం గురించి చెప్తూ సో యజ్ఞశ్రీ శాతకర్ణి తన ఆస్థానంలో ఉన్నటువంటి తన టైంలో ఉన్నటువంటి రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి రాసినటువంటి లెటర్స్ ని బుక్ ని ఏమంటారు అంటే సుహృల్లేఖ అంటారండి. ఓకే, సో ఇలా బుద్ధిజం గురించి కొండనాచార్యుడు. సో ద నెక్స్ట్ జైనిజం కు ఎక్కువగా ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి. ఓకే, సో ఇలాంటివి అన్ని కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ చూడండి అసెషన్ అండ్ రీజన్. సో బుద్ధిజం రీచ్ ఇట్స్ పీక్స్ డ్యూరింగ్ ద శాతవాహన రూల్ అంటున్నాడు. ఓకే, సో బుద్ధిజం మీద అగైన్ సెకండ్ క్వశ్చన్ ఇది. సో ద నెక్స్ట్ సో శాతవాహన పెయింటింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అజంతా కేవ్స్ అండి. ఓకే, సో అజంతా కేవ్స్, ఇక్కడ అజంతా కేవ్స్ అనేది మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. ఓకే, సో ఈ అజంతా కేవ్స్ లో ఏంటంటే బుద్ధిజం ఉంటాయి, జైనిజం ఉంటాయి, దెన్ నెక్స్ట్ సో హిందూయిజం కూడా ఉంటాయండి. అజంతా కేవ్స్ అనేవి మనకు మహారాష్ట్రలో ఉన్నాయి. ఒక 31 కేవ్ పెయింటింగ్స్ అనమాట. సో ఈ 31 కేవ్ పెయింటింగ్స్ లో శాతవాహనులకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ ఏంటంటే సో ఎక్కడ ఉన్నాయి మరి అంటే 9th and 10th కేవ్స్ అండి. కేవ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. 9th and 10th కేవ్స్ లో మనకు అజంతా కేవ్స్ గురించి సో ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇవి శాతవాహనుల పీరియడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమన్నాడు అసెషన్ అండ్ రీజన్. బుద్ధిజం రీచ్డ్ ఇట్ పీక్స్ డ్యూరింగ్ ద శాతవాహన రూల్ అన్నాడు. ఓకే, సో రైట్ స్టేట్మెంట్. ద నెక్స్ట్ శాతవాహన పెయింటింగ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అజంతా కేవ్స్. ఓకే, సో ఇది ఒక దీనికి రీజన్ అనమాట. ఓకే, సో ఇక్కడ బుద్ధిజం ఎలా రీచ్ అయిందంటే సో ఇది ఒక ప్రూఫ్ అనమాట. ఓకే, సో రైట్. సో దానివల్ల ఇక్కడ మనకు బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ. సో ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, సో ఇది ఏ అనేది మనకు రైట్ స్టేట్మెంట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. సో క్వశ్చన్స్ లో మీరు చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో సింపుల్ గా ఆన్సర్ తెలుసు అనే కాన్సెప్ట్ తోని ఇక్కడ ఓవర్ స్పీడ్ లో వెళ్ళడం జరుగుతుంది. సో నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఒకసారి తెలుగులో చూడండి, సరైనది కాదు అనమాట. ఓకే, సో తెలుగు పీపుల్ సో ఇక్కడ ఒక ఐడియా ఉంటుంది, బట్ ఇంగ్లీష్ లో నాట్ అనేది అబ్జర్వ్ చేయకపోతే రాంగ్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో కాకతీయ స్వేర్ సబార్డినేట్ టు ద చీఫ్స్ ఆఫ్ రాష్ట్రకూటాస్. ఓకే, సో కాకతీయులు రాష్ట్రకూటలకు సామంతులు అంటున్నాడు. ఓకే, సో కళ్యాణి చాళుక్యులకు సో ఓకే ఇక్కడ వీళ్ళకు సామంతులు. ద నెక్స్ట్ వెస్టర్న్ చాళుక్యాస్, కళ్యాణి చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్ ని మనము కళ్యాణి చాళుక్యాస్ అంటాము. సో ఈ కళ్యాణి చాళుక్యాస్ లకి ఏంటంటే సో వారి దగ్గర వీరు ఎంప్లాయర్స్ గా వర్క్ చేశారు. ద నెక్స్ట్ రాష్ట్రకూట్లకి ఏం చేశారంటే వీళ్ళు సో ఇక్కడ సామంతులుగా వర్క్ చేయడం జరిగింది. సో రైట్ స్టేట్మెంట్. అంటే నెక్స్ట్ చూడండి, యాదవస్ ఇన్వేడెడ్ కాకతీయ కింగ్డమ్ అనమాట. యాదవులు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేశారండి. ఓకే, సో రైట్. ఇది మనకు స్పెషల్ గా ఎక్కడంటే సో గణపతి దేవుడి సో పీరియడ్ లో చూస్తాం ఇది. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి, ఎంటైర్ తెలుగు స్పీకింగ్ రీజియన్స్ వేర్ అండర్ ద కాకతీయస్ అనమాట. ఓకే, సో తెలుగు స్పీకింగ్ రీజియన్ అంటే సో మనకు ఆంధ్రప్రదేశ్ కానీ సో ద నెక్స్ట్ తెలంగాణ కానీ సో ఇవి 2 ప్రాంతాలు కూడా మనకు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అయితే కాకతీయ పీరియడ్ లో ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ మోటుపల్లి అండి. సో మోటుపల్లి అభయ శాసనం అంటాం. మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ గణపతి దేవుడు వేయడం జరిగింది. సో ఇక్కడ ఉంటుంది అది. సో ద నెక్స్ట్ ఇక్కడ మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంటుంది మోటుపల్లి అండి. ఓకే, సో అందువల్ల ఈ ఏరియా ఉంది. సో ద నెక్స్ట్ తెలంగాణలో వారి క్యాపిటల్ వచ్చేసి వరంగల్. ఓకే, సో ఆటోమేటిక్ గా వరంగల్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు తెలుగు స్పీకింగ్ ఏరియా మొత్తం కూడా ఓకే సో రీజన్ అండర్ ద కాకతీయస్. రైట్.
సో ద నెక్స్ట్ చూడండి, కాకతీయస్ ఫాట్ విత్ పాండ్యాస్ అంటున్నాడు. ఓకే, సో ఇది పాండ్యాస్ తోని వీరు పోరాడలేదు. సో ఈ రాజ్యం ఇక్కడ పాండ్యులు ఉంటుండే. సో వీరి పీరియడ్ లో సో ఇక్కడ వీళ్ళతో వీరు పోరాడలేదు. ఓకే, సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకు అడిగినటువంటిది ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఓకే, సో ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. దెన్ నెక్స్ట్ చూడండి, which dance form originated during the Kakatiya period. Okay, so Kakatiya period లో సో ఒరిజినేట్ అయినటువంటి డాన్స్ అండి. సో మేజర్ గా క్వశ్చన్స్ ఒకసారి ఎక్కడ అబ్జర్వ్ చేయబడుతున్నాయి చూడండి, లిటరేచర్ అండి. ఓకే, సో లిటరేచర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. బుక్స్ కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, ఏ లాంగ్వేజ్ ఏ బుక్స్, సో ఓకే ఈ ఏరియాస్ మీద. సో ద నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్ మీద అండి. ఓకే, సో రిలీజియన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎస్పెషల్లీ మనకు బుద్ధిజం అండ్ జైనిజం అండి. సో ఓకే, సో అవి. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్ట్స్ అండి, ఆర్ట్స్ మీద. సో ఓకే, సో ఆర్ట్స్ ఇక్కడ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ, సో ఏ డాన్స్ ఎవరి పీరియడ్ లో ఉంది, సో ఇదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా ఈ ఏరియాస్ ఫోకస్ చేసినట్లయితే సో అవుట్ ఆఫ్ 10 కి మీకు 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకసారి సో ఈ ఏరియాస్ ఫోకస్ చేయండి. సో మనకి ఇక్కడ కాకతీయస్ గురించి అడగడం జరిగింది. సో విచ్ డాన్స్ ఫామ్ ఆరిజినేటెడ్ డ్యూరింగ్ ద కాకతీయ పీరియడ్ అన్నాడు. ఓకే, సో కాకతీయుల పీరియడ్ లో ఏ డాన్స్ ఫామ్ రూపుదిద్దుకుంది. సో ఆప్షన్ చూడండి, భరతనాట్యం, పేరిణి డాన్స్, దెన్ నెక్స్ట్ వచ్చేసి కూచిపూడి డాన్స్, దెన్ నెక్స్ట్ కథకళి డాన్స్. ఓకే, సో కథకళి డాన్స్ ఇక్కడ మనకు కాకతీయుల పీరియడ్ లో ఆరిజినేట్ అయినటువంటి డాన్స్ వచ్చేసి పేరిణి డాన్స్ అండి. ఓకే, సో పేరిణి శివతాండవం. సో ఓకే, ఈ పేరిణి శివతాండవం అనేది ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకు గణపతి దేవుడి పీరియడ్ లో. ఓకే, గణపతి దేవుడి పీరియడ్ లో ఉన్నటువంటి సో ఆ బుక్ ఏంటంటే నృత్య రత్నావళి. ఓకే, సో నృత్య రత్నావళి, ఈ నృత్య రత్నావళి అనే బుక్ నుంచి సో మనకు ఈ పోస్టర్స్ అన్ని తీసుకొని పేరిణి శివతాండవాన్ని రూపుదిద్దడం జరిగింది. దీన్ని ఏమంటారంటే డాన్స్ ఆఫ్ వారియర్స్ అంటామండి. ఓకే, వీరు కాకతీయులు స్పెషల్ గా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధం ముందు కూడా సో ఈ డాన్స్ అనేది సో పర్ఫామ్ చేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళు ఒక ఆవేశాన్ని ఒక ఆకృతాన్ని సో పెంచేది. సో ఇదే పేరిణి శివతాండం, డాన్స్ ఆఫ్ వారియర్స్ అంటాము. సో ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ మేల్ పీపుల్ పర్ఫామ్ చేస్తారు. సో దీనికి ఉన్నటువంటి కండిషన్స్. ఓకే, సో ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సో ఏంటంటే ఒక తెలంగాణ స్టేట్ డాన్స్ గా గుర్తించడం జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ మనకు పేరిణి శివతాండవం గురించి అండి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి భరతనాట్యం కానీ కూచిపూడి కానీ కథకళి కానీ ఇవన్నీ క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా అండి. ఓకే, సో భారత్ సంగీత్ నాటక అకాడమీ అనేది గుర్తించినటువంటి లాంగ్వేజెస్ ని మనము క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాము. ప్రస్తుతానికి మన భారతదేశంలో వచ్చేసి 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. ఈ 8 లో ఇప్పుడు ఇచ్చినటువంటి 3 అండి. భరతనాట్యం వచ్చేసి తమిళనాడుకు చెందినటువంటి క్లాసికల్ డాన్స్. దెన్ నెక్స్ట్ కూచిపూడి అండి. సో ఈ కూచిపూడి అనేది మనకు ఆంధ్రప్రదేశ్ లో సో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ లో సో డెవలప్ అయినటువంటి క్లాసికల్ డాన్స్. సో ఇది స్పెషల్ గా ఎప్పుడు అంటే ఏ పీరియడ్ లో అంటే సో మన కుతుబ్ షాహీస్ అండి. కాకతీయుల తర్వాత మన కుతుబ్ షాహీస్ వస్తారు కదా. సో 2 తెలుగు స్టేట్స్ రూల్ చేసినటువంటి కుతుబ్ షాహీస్ పీరియడ్ లో కూచిపూడి డాన్స్ సిద్ధేంద్ర యోగి సో డెవలప్ చేశారు. సో ఇది కూచిపూడి డాన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి క్లాసికల్ డాన్స్. దెన్ నెక్స్ట్ కథకళి. సో ఇక్కడ కథకళి అండి. సో ఈ కథకళి సో కేరళకు సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్. కలి కేరళ. సో మోహిని అట్టం అండి. సో ఈ మోహిని అట్టం కూడా కేరళకు సంబంధించినటువంటి క్లాసికల్ డాన్స్. క్లాసికల్ డాన్స్ కేరళకు 2 స్టేట్స్ 2 ఉంటాయి. సో ఇది అండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవి మనకు క్లాసికల్ డాన్సెస్ అండి. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి, క్రింది ఐడెంటిఫై ద రాంగ్ పేర్ అన్నాడు. ఓకే, సో రాంగ్ పేర్ అన్నాడు. సో కింది వాటిలో తప్పుగా ఉన్న జతలను గుర్తించమన్నాడు. ఓకే, సో ఇక్కడ హనుమకొండ ఇన్స్క్రిప్షన్ ని ఎవరు వేశారు అన్నాడు. ఓకే, హనుమకొండ ఇన్స్క్రిప్షన్ వేసినటువంటి ద ఫస్ట్ కాకతీయాస్ ఇండిపెండెంట్ రూలర్ రుద్రదేవ. ఓకే, సో రుద్రదేవ, ప్రతాప రుద్ర 1 అంటాము, ఇతనిని రుద్రదేవ 1 అంటాము. సో ఇతడు రుద్రదేవుడు సో తన రాజ్యాన్ని సో ఏంటంటే ఇండిపెండెంట్ గా రూల్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి సో ఏంటంటే బేతరాజు 1 గాని, పోలరాజు, దుర్గరాజు, బేతరాజు 2, పోలరాజు 2. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇండిపెండెంట్ అనేది లేదండి. సో వీరు సో ఎవరి కింద రాష్ట్రకూటుల కింద సామంతులుగా ఉండేవాళ్ళు. ఓకే, సో బట్ ఇక్కడ when it comes to సో రుద్రదేవ నుంచి కూడా సో రుద్రదేవ నుంచి ఏమైందంటే సో ఇండిపెండెంట్ రూలర్ గా డిక్లేర్ చేసుకున్నాడు, కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అతను వేసినటువంటి శాసనం ఏంటంటే హనుమకొండ ఇన్స్క్రిప్షన్, రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ చూడండి, బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. సో ఈ బయ్యారం ట్యాంక్ వచ్చేసి సో ఎవరంటే మైలాంబ అండి. ఓకే, మేడాంబ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఇది రాంగ్, మైలాంబ. ఈ మైలాంబ ఎవరు సో ఏంటి అంటే ఈ బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది అంటే మనకు ఖమ్మం జిల్లాలో ఉంది బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ ఈ మైలాంబ ఎవరు అంటే గణపతి దేవుని యొక్క
సిస్టర్ అండి. సో గణపతి దేవ ఉన్నాడు కదా మనకు కాకతీయ సామ్రాజ్యంలోనే ద గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే గణపతి దేవ అండి. సో ఈ గణపతి దేవ పీరియడ్ లో గణపతి దేవుడి యొక్క చెల్లెలు సో మనకు మైలాంబ. సో ఈ మైలాంబ వేసినటువంటి శాసనమే బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ అన్నమాట. మరి ఈ బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది మనకు అంటే సో కాకతీయుల యొక్క వంశవృక్షం గురించి చెప్పేది మనకి ఇక్కడ బయ్యారం ట్యాంక్ ఇన్స్క్రిప్షన్ అండి. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మేడాంబ అని ఇచ్చాడు. సో ఇది అందువల్ల రాంగ్ ఆన్సర్ అండి, మైలాంబ. దెన్ నెక్స్ట్ పాలంపేట ఇన్స్క్రిప్షన్. ఈ పాలంపేట ఇన్స్క్రిప్షన్ ఎవరు వేశారంటే రేచర్ల రుద్రుడు వేయడం జరిగింది. ఓకే, సో ఇది కరెక్ట్. సో నెక్స్ట్ ఈ పాలంపేట ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది ఏంటి చూడండి, రామప్ప టెంపుల్ ఉంది కదా మనకు. సో రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, సో మన రెండు తెలుగు స్టేట్స్ లో కూడా ఓన్లీ ఒకే ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది. సో అది 2021 సంవత్సరంలో మనకు గుర్తించడం జరిగింది వరల్డ్ హెరిటేజ్ సైట్ గా. సో అదే మనకు రామప్ప టెంపుల్ అండి. సో ఈ రామప్ప టెంపుల్ శిల్పి పేరు మీద కట్టినటువంటి ఏకైక టెంపుల్ మన భారతదేశంలో. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో దాన్ని సో రేచర్ల రుద్రుడు పాలంపేటలోని రామప్ప టెంపుల్ లో సో అక్కడ మనకు పాలంపేట ఇన్స్క్రిప్షన్ వేయడం జరిగింది. సో ఇది కూడా రైట్. సో నెక్స్ట్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అండి. సో ఈ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ ఏంటంటే సో మోటుపల్లి అనేది ఒక పోర్ట్. ఓకే, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి నెల్లూరు డిస్ట్రిక్ట్ లో మోటుపల్లి అనేది ఒక పోర్ట్ అండి. సో అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దొంగల భయానికి సో ట్రేడ్ అండ్ కామర్స్ మీద ఇంపాక్ట్ పడకుండా గణపతి దేవుడు ఏం చేశాడంటే సో అభయ శాసనాన్ని వేశాడు. సో దాని పేరే మోటుపల్లి ఇన్స్క్రిప్షన్ అన్నమాట. వేసినటువంటి పర్సన్ ఎవరు, ఏ రాజు వేయించాడంటే గణపతి దేవుడు వేయించడం జరిగింది. సో ఇది అన్నమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో గణపతి దేవుడు వేశాడు. సో ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఐడెంటిఫై ద రాంగ్ పేరు అన్నాడు. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ లో బయ్యారం చెరువు అనేది సో మేడాంబ కాదు మైలాంబ వేశారండి. ఓకే, సో ఇది మన ఆన్సర్. దెన్ నెక్స్ట్ సమ్మక్క సారక్క లాస్ట్ దేర్ లైఫ్స్ ఫైటింగ్ అగైన్స్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రూలర్స్ అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ సమ్మక్క సారక్కల కింది రాజులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు అంటున్నాడు. ఓకే, కాకతీయుల పీరియడ్ లో ఉన్నారండి. సో మనకు కాకతీయుల పీరియడ్ లో చూడండి రుద్రదేవ, సో గణపతి దేవ, రుద్రమదేవి, సో ప్రతాపరుద్ర అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రతాపరుద్రుడి పీరియడ్ లో సమ్మక్క సారక్కలు ఏంటంటే ఒక చిన్న రాజ్యం, ఆటవిక రాజ్యం, అడవి రాజ్యం అనమాట. సో వీరి రాజ్యానికి సో పగిడిద్ద రాజు అనేటన్నాడు. సో ఈ పగిడిద్ద రాజు సో ఇతని సమ్మక్క వచ్చేసి ఆయన వైఫ్, సారక్కలు వచ్చేసి సో కూతురు. సో అయితే సో వీరు ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించమని చెప్పేసి ఫైట్ చేసినప్పుడు యుగేంద్రుడు సో ఫైట్ చేశారు. సో వీరికి ఈ ప్రతాపరుద్రుడి పీరియడ్ లో అతను అటాక్ చేయడం జరిగింది. వీరిద్దరి మధ్య వార్ అనేది జరుగుతుంది. సో ఓకే, పగిడిద్ద రాజు అనేది చనిపోవడం జరుగుతుంది యుద్ధంలో మనకు. దెన్ నెక్స్ట్ వచ్చేసి జంపన్న అండి. సో జంపన్న అనేది చనిపోతాడు ఆ నదిలో పడి. సో కొట్టుకొని పోయేటప్పుడు రక్తం అంతా కూడా కలిసిపోయి రెడ్ గా మారుతుంది. సో అప్పటి నుంచి దాన్ని ఏమంటామంటే సంపంగి వాగు కాస్త మనకు జంపన్న వాగుగా మారిపోయింది. సో ఇలా పేరు. సో అప్పటి నుంచి అక్కడ కొన్ని యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందినటువంటి మహిళలు సమ్మక్క సారక్క. సో ఈ సమ్మక్క సారక్కలు అదృశ్యమయ్యారు. ఆ ప్రాంతంలో చిలకలగుట్ట వద్ద అదృశ్యమయ్యారు మేడారం జిల్లాలోని. సో ప్రస్తుతం మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతర అండి. సమ్మక్క సారక్క జాతర తెలంగాణ ప్రభుత్వం అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు మనకు 1996 లో అండి. ఓకే, సో 1996 నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు మేడారం జాతరని అఫీషియల్ గా స్టేట్స్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా సెలబ్రేట్ చేస్తుంది. కాకపోతే మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో మనకు ఏషియాలోనే ది ఓన్లీ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ ఇన్ ఏషియన్ కాంటినెంట్ దట్ ఈస్ సమ్మక్క సారక్క ఫెస్టివల్ అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో మనకు మేడారం సమ్మక్క సారక్క జాతర అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు లభించేటువంటి సో బంగారాన్ని సో బెల్లాన్ని ఏమంటామంటే బంగారంగా సో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు ప్రతాపరుద్ర 2 పీరియడ్ లో అండి. ఓకే, ప్రతాపరుద్ర 2 మన కాకతీయులలో చివరి రాజు అండి. ఓకే, సో ఇది కాన్సెప్ట్. దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. 1000 పిల్లర్ టెంపుల్స్, రుద్రమదేవి, సో రుద్రదేవ. సో ది నెక్స్ట్ జయదేవుడు. ఓకే, జయాప, సో జయాప సేనాని అండి. ఓకే, సో జయాప సేనాని. సో ఈ జయాప సేనాని సాంస్క్రిట్ లో ఇది ఇతను ఎవరి పీరియడ్ లో ఉన్నాడు ఫస్ట్ ఒకసారి ఇది గుర్తుపెట్టుకోండి. గణపతి దేవుడి పీరియడ్ లో గజదళాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి సో మనకు జయాప సేనాని. ఇతను రాసినటువంటి బుక్స్ చూడండి, నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి. ఈ నృత్య రత్నావళి నుంచి మనకు కొన్ని పోస్టర్స్ తీసుకొని ఏం చేశారంటే సో పేరిణి శివతాండం అనే డాన్స్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఓకే, సో పేరిణి శివతాండం ఎలా వచ్చిందంటే జయాపసేన అని రాసినటువంటి నృత్య రత్నావళి ఏదైతుందో ఆ బుక్ నుంచి కొన్ని పోస్టర్ తీసుకొని
సో పేరిణి శివతాండవాన్ని సో డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు డి అనేది 1 ఉండాలి. సో ద ఓన్లీ వన్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఆన్సర్ 1 అండి. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ద నెక్స్ట్ రుద్రదేవ. ఓకే, సో ఈ రుద్రదేవుడు ఫస్ట్ సవరిన్ రూలర్ ఇన్ కాకతీయ డైనస్టీ. ఓకే, సో ఫస్ట్ సవరిన్ రూలర్ అన్నమాట కాకతీయ డైనస్టీలో మనకి ఎవరు అంటే రుద్రదేవుడు అంతకు ముందు ఉన్నటువంటి బేతరాజు 1, పోలరాజు 1, దుర్గరాజు, బేతరాజు 2, పోలరాజు 2. సో వీళ్ళు 5 మెంబర్స్ కూడా మనకి ఎవరికి ఆస్థానంలో ఉండేవారు అంటే రాష్ట్రకూటలకి సామంతులుగా ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ కళ్యాణి చాళుక్యులకు అంతకు ముందు వీరు వాళ్ళ కింద ఎంప్లాయ్మెంట్ గా ఉండేవాళ్ళు. బట్ మొట్టమొదటి రుద్రదేవుడు సో ఏంటంటే సో ఇక్కడ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ రుద్రమదేవి అండి. సో రుద్రమదేవి మొట్టమొదటిసారిగా మన తెలుగు రాజ్యాన్ని రూల్ చేసినటువంటి ఉమెన్ అన్నమాట. ఓకే, సో రుద్రమదేవి. సో ఇక్కడ రుద్రమదేవి నాయంకర సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్ ఎక్కడ ఉందంటే సో 1000 పిల్లర్ టెంపుల్ వచ్చేసి హనుమకొండలో ఉందండి. ఓకే, సో 1000 స్తంభాల గుడి. ఓకే, సో ఇది హనుమకొండలో ఉంది. ఇలా మనకు అన్ని కూడా కరెక్ట్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. The next, according to which of the following foreign visitors, okay, practice of sati was in the regular for Qutub Shahi period. So Qutub Shahila కాలంలో సతీ ఉందని చెప్పినటువంటి ఫారెన్ ట్రావెలర్స్ అండి. సో ఫారెన్ ట్రావెలర్స్ ఎవరు అన్నాడు. ఓకే, సో ఇక్కడ సతీ గురించి చెప్పినటువంటి వ్యక్తి మనకు ట్రావెర్నియన్, మెథోల్డ్, బెర్నియర్, సో థామస్ బోరీ. సో వీరందరూ కూడా మనకు కుతుబ్ షాహీస్ పీరియడ్ లో, ఓకే, సో కుతుబ్ షాహీస్ మన 2 తెలుగు రాష్ట్రాలను రూల్ చేస్తున్నటువంటి టైంలో వీరు విజిట్ చేయడం జరిగింది. సో ఇలా చెప్పినటువంటి సతీ, ప్రాక్టీస్ ఆఫ్ సతీ అన్నమాట. సతీ అంటే సో భర్త చనిపోయినప్పుడు భార్యను సో అక్కడ దాంట్లో పెట్టి సో చితి మీద పెట్టి కాల్ చేయడాన్ని మనం సతీ అంటాము. ఈ సతీ, ప్రాక్టీస్ ఆఫ్ సతీ ఈవెన్ మనకు శాతవాహనుల పీరియడ్ లో కూడా ఉందండి. శాతవాహన పీరియడ్ లో నాగార్జున కొండ దగ్గర మనకు శాతవాహన సతీ ఇన్స్క్రిప్షన్స్ అనేవి సతీ ఉన్నట్టుగా మనకు కొన్ని శాసనాలలో దొరికింది. సో అదే విధంగా మనకు కుతుబ్ షాహీస్ పీరియడ్ లో కూడా సతీ ఆచారం అనేది ఉంది. సో మన 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఈ సతీ ఆచారం ఉందని చెప్పినటువంటి ఫారెన్ ట్రావెలర్ ఎవరు అంటే సో ట్రావెర్నియర్ అండి. ఓకే, సో ఇది ట్రావెర్నియర్. సో ది నెక్స్ట్ ఇదే ట్రావెర్నియర్ మనకి ఏం చెప్పారంటే సో మక్కా మసీద్ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మక్కా మసీద్ అనేది హైదరాబాద్ లో ఉన్నటువంటి మక్కా మసీద్ అనేది మక్కా నుంచి సో ఓకే ప్రొఫెట్ మహమ్మద్ యొక్క సో వెంట్రుకలు గాని సో తన యొక్క వాడినటువంటి వస్తువులను గాని తీసుకొచ్చి మక్కా మసీద్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పేసి ఒకేసారి 1000 మంది సో ఇక్కడ ప్రార్థనలు చేయవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి సో మనకి ఇక్కడ సో ఎవరు ట్రావెర్నియర్ అండి. ఓకే, సో ఇది. సో ద నెక్స్ట్ చూడండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్: మహమ్మద్ కులీ, జంషీద్, సో ఇబ్రాహిం కుతుబ్ షా, మొహమ్మద్ కుతుబ్ షా. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు, సో ఇయర్స్ అడిగాడు. ఓకే, సో కింది వాటిని మ్యాచ్ చేయమన్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఇదండి. ఓకే, సో మహమ్మద్ కులీ కుతుబ్ షా వచ్చేసి 1612, జంషీద్ వచ్చేసి 1550, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇబ్రాహిం కుతుబ్ షా వచ్చేసి 1543, సో మహమ్మద్ కుతుబ్ షా వచ్చేసి సో ఇది రైట్ ఆన్సర్. ఓకే, సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుతుబ్ షాహీలు ఏ తెగకు చెందినవారు. ఓకే, సో కుతుబ్ షాహీలు ఏ తెగకు చెందినవారు ఆప్షన్ చూడండి: బ్లాక్ షీప్, వైట్ షీప్, స్పాటెడ్ డీర్, ఎల్లో టైగర్. ఓకే, సో బ్లాక్ షీప్ అండి. సో కుతుబ్ షాహీస్ ఆరాకునిల్, కారాకునిల్ అనేవి ఇరాన్ నుంచి వచ్చినటువంటి ఒక ట్రైబ్ అండి కుతుబ్ షాహీస్ అండి. ఓకే, సో కుతుబ్ షాహీస్ ఒక కైండ్ ఆఫ్ ట్రైబ్స్. వీరు అప్పుడు ఇరాన్ లో ఏంటంటే ఒక 2 రకాల ట్రైబ్స్ ఉండే, ఆరాకునిల్, కారాకునిల్ అండి. సో ఈ కారాకునిల్ ఏంటంటే సో ఇక్కడ బ్లాక్ షీప్ అండి. ఓకే, సో ఈ బ్లాక్ షీప్ అనేది కుతుబ్ షాహీకి చెందినటువంటి ట్రైబ్. సో ఇక్కడ ఏంటంటే వీరి శరీరాన్ని, ఆకారాన్ని బట్టి వీరు బ్లాక్ షీప్ చెందినటువంటి వారు. సో ఈ విధంగా బడే మాలిక్ అన్నమాట. ఓకే, సో అంటే ఒక దొడ్డ ప్రభు అంటే ఒక భారీ ఎత్తున ఒక సోల్జర్ కి ఏ విధంగా అయితే పటిష్టమైన బాడీ ఉంటుందో సో అది ఇక్కడ మనకు ఉండేది అనమాట సుల్తాన్ కుతుబ్ షాకి. ఓకే, సో కుతుబ్ షాహీ సామ్రాజ్యానికి ఆది నేత అనమాట. ఓకే, సో ఇది బ్లాక్ షీప్. దెన్ నెక్స్ట్ చూడండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో మనకు కుతుబ్ షాహీ వంశంలోనే గొప్ప వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. ఓకే, హైదరాబాద్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. చార్మినార్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ సుల్తాన్ కుతుబ్ షా వచ్చేసి మనకు కుతుబ్ షాహీ డైనస్టీ ఫౌండర్. ద నెక్స్ట్ కుతుబ్ షాహీ డైనస్టీలో చిట్ట చివరి వ్యక్తి ఎవరు అంటే తానిషా ప్రభు అండి. మనకు శ్రీరామదాసు మూవీలో ప్రభు ఉంటారు, తానిషా ప్రభు ఉంటారు. ఓకే, సో రామదాస్
రామదాసు బంధించినటువంటి ప్రభు. సో తానిషా ప్రభు అతను వచ్చేసి మన కుతుబ్ షాహీ డైనస్టీలో చిట్ట చివరి ప్రభు. ఓకే, 7 మెంబర్స్ రూల్ చేస్తే సో అందులో చిట్ట చివరి 7th పర్సన్ వచ్చేసి తానిషా ప్రభు. సో నెక్స్ట్ గ్రేటెస్ట్ పర్సన్ వచ్చేసి మొహమ్మద్ కులీ కుతుబ్ షా. సో హైదరాబాద్ రాజ్య నిర్మాత అనమాట. ఓకే, హైదరాబాద్ కి పునాది వేసినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ చార్మినార్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో అయితే మొహమ్మద్ కులీ కుతుబ్ షా రచనలు ఏ పేరుతో ముద్రించమండి? అతను రచించేవాడు స్వయంగా కవి అండి. సో అందువల్ల సో అతను ఉర్దూలో రచించాడు. ఆ కవి దానికి ఉన్నటువంటి పేరేంటి అని అడిగాడు. సో కులియత్ కులి అండి. ఓకే, సో కులియత్ కులి, కుబులియత్ కాదు, సో కులియత్ అండి. ఇక్కడ రాంగిచ్చాడు కులియత్ కులి. కులియత్ కులి అనేది మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క పెన్ నేమ్ అండి. ఓకే, సో ఇది రైట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ చూడండి. సో దేర్ వాజ్ ఆల్ అరౌండ్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద కుతుబ్ షాహీస్ కింగ్డమ్. కుతుబ్ షా కింగ్డమ్ పీరియడ్ లో సో వారు రూల్ చేసినప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా ప్రాపర్ ఉంది. సో వేరే దేశాలు కూడా మనకు ఫారెన్ కంట్రీస్ తో ట్రేడ్ అండ్ కామర్స్ జరిపేవాళ్ళు. సో పంటలు బాగా అభివృద్ధి పండేవి. సో ఇవి అనమాట. స్పెషల్ గా మనకు డైమండ్ మైనింగ్ అనేది ఎక్కువ ఉందండి. ఓకే, సో మనకి ఇక్కడ డైమండ్ మైనింగ్ ఈల్డ్ గుడ్ ఇన్కమ్ టు ద. సో కోహినూర్ డైమండ్ అనేది ఎవరి పీరియడ్ లో ఉందంటే సో మనకు వచ్చేసి ఇక్కడ కుతుబ్ షాహీస్ పీరియడ్ లో అండి. ఓకే, సో కుతుబ్ షాహీస్ పీరియడ్ లో ఇక్కడ నుంచి మొఘల్స్ కి వెళ్ళింది. మొఘల్ నుంచి నాదిస్టా నుంచి అక్కడ నుంచి మనకు బ్రిటన్ కి వెళ్ళడం జరిగింది. ఓకే, సో ఏ పీరియడ్ అంటే సో ఇక్కడ కుతుబ్ షాహీస్ పీరియడ్ లో. సో ఇది అండి. దేర్ వాజ్ ఆల్ రౌండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద కుతుబ్ షాహీస్ కింగ్డమ్, రైట్. ద డైమండ్ మైనింగ్ ఈల్డ్స్ గుడ్ ఇన్కమ్ టు ద కుతుబ్ షాహీస్. రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ అండి. ఓకే, సో ఈ డైమండ్ మైనింగ్స్ సెంటర్ గా ఉన్నటువంటి సెంటర్ ఏదంటే సో గోల్కొండ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, గోల్కొండ. both A and R are true statements. The R is the correct explanation of A. Okay, so ikkada idi. So the next question చూడండి. So the original name of the Nizam ul Mulk. Okay, so Nizam ul Mulk, నిజాం సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు? నిజాం ఉల్ ముల్క్ అండి. సో ఈ నిజాం సామ్రాజ్యాన్ని సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎవరు అంటే ఒక 7 మెంబర్స్ ఉంటారండి. సో ఓకే, సో 7th నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, సో ఇక్కడ అయితే ఈ నిజాం సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి ఓకే 1724 నుంచి 1948 దాకా కూడా సో ఒక 7 మెంబర్స్. ఓకే, లాస్ట్ పర్సన్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రూల్ చేయడం జరిగింది. ఈ నిజాం సామ్రాజ్యాన్ని సో అసఫ్ జాహీ డైనస్టీ అని అంటాము. ఓకే, అసఫ్ మరి నిజాం అనే పేరు ఏ రాజ్యం నుంచి అంటే నిజాం అలీ ఖాన్ 2nd నిజాం పేరు నుంచి కూడా అప్పటి నుంచి నిజాంస్ అనడం జరిగింది. అంతకుముందు అసఫ్స్ అన్నారు. సో నిజాం సామ్రాజ్యం 1724 లో స్థాపించడం జరిగింది. స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్ అండి. ఓకే, సో నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు ఏంటంటే చిన్ కిలిచ్ ఖాన్. అసలు పేరు చిన్ కిలిచ్ ఖాన్ అనమాట. సో చిన్ కిలిచ్ ఖాన్ ఇతను మనకు ఎవరి కింద అంటే సో మొఘల్స్ పీరియడ్ లో ఔరంగజేబు టైంలో మొఘల్స్ పీరియడ్ లో ఇతను వారి కింద ఉండేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఇతను మెల్లిగా మనకు దక్కన్ సామ్రాజ్యానికి గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి మనకు హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యంగా 1724 లో డిక్లేర్ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాకా కూడా 1948 లో మన హైదరాబాద్ సంస్థానాన్ని రూల్ చేశారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో ద్వారా ఓకే సో ఆపరేషన్ పోలో ద్వారా భారత యూనియన్ లో విలీనం చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెకండ్ ఆప్షన్ రైట్ వన్. సో ద నెక్స్ట్ చూడండి. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఓకే, సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ అనే పర్సన్ మనకు 6th నిజాం అండి. సో అలీ ఖాన్ వాజ్ బెనోవలెంట్ రూలర్. సో ఎందుకంటే ప్రజారంజకుడు అంటామంట. అంటే సో ప్రజాదరణ ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి, రైట్. సో ది నెక్స్ట్ రైల్వేస్ మేడ్ రిపేర్డ్ ప్రోగ్రెస్ ఇన్ ద హైదరాబాద్ స్టేట్ డ్యూరింగ్ ద మీర్ మహబూబ్ అలీ ఖాన్స్ పీరియడ్. ఓకే, సో మనకు చందా రైల్వే ఉంది. సో ఇలా రైల్వేస్ ఏంటంటే సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ రాజ్యంలో రైల్వే శీఘ్రంగా అభివృద్ధి చెందాయి. రైట్ ఆన్సర్. ఓకే, సో రెండు స్టేట్మెంట్స్ కూడా రైట్ అండి. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. రైల్వేస్ అవన్నీ ఎక్కువ వర్క్ చేయడం వల్ల ప్రజాదరణ పొందాడు. ఓకే, సో ఇది కూడా రీజన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. సో ఇన్ విచ్ ఇయర్ ఉర్దూ రీప్లేస్డ్ ద పర్షియన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఓకే, సో మనకు నిజామ్స్ రూల్ చేశారని చెప్పాం కదా. 1724 నుంచి 1948 వరకు ఒక 7 నిజామ్స్ రూల్ చేశారు. ఈ 7 నిజామ్స్ రూల్ చేస్తే వారి యొక్క లాంగ్వేజ్ ఏంటంటే స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి పర్షియా అండి. ఓకే, స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు పర్షియా. బట్ ఏ సంవత్సరంలో పర్షియన్ స్థానంలో ఉర్దూ అధికార భాషగా ప్రవేశపెట్టబడిందంటే 1884 అండి. సో 1884 ఫిబ్రవరిలో వచ్చేసి మనకు ఈ పర్షియా స్థానంలో ఏం చేశారంటే ఉర్దూ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా సో డిక్లేర్ చేయడం జరిగింది. ఉర్దూ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఏ నిజాం పీరియడ్ లో చేంజ్ అయిందంటే సో మనకి ఇక్కడ వచ్చేసి మీర్ మహబూబ్ అలీ ఖాన్ అండి. ఓకే, సో మీర్ మహబూబ్ అలీ ఖాన్.
సిక్స్త్ నిజాం. ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ నిజాం పీరియడ్ లో సో 1884 ఫిబ్రవరిలో మనకు పర్షియాలో కాస్త సో ఉర్దూ అయింది. ప్రస్తుతానికి కూడా మనకు ఉర్దూ అనేది ఎలాగంటే స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ లా ఉందండి. సో మనకు తెలుగు, సో ఉర్దూ కూడా సో అఫీషియల్ లాంగ్వేజ్ తెలంగాణలో. ఓకే, సో ఇది మనకు స్పెషల్ గా ఫోకస్ చేయండి. సో తెలంగాణ హిస్టరీలో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్ రావడం జరిగింది? కుతుబ్ షాహీస్ల మీద డెఫినెట్ గా 3 to 5 క్వశ్చన్స్, నెక్స్ట్ నిజామ్స్ మీద 2 to 5 క్వశ్చన్స్, శాతవాహన్స్ అనమాట. ఓకే, మేజర్ గా ఈ 3 చాప్టర్స్ ఎక్కువగా ఫోకస్ చేయండి. అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ లో డెఫినెట్లీ యూ విల్ గెట్ 5 to 7 క్వశ్చన్స్. ఓకే, సో ఇది మనకు 2016 లో జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్. సో మీకు చాలా క్లియర్ గా అనాలిసిస్ చేయడం జరుగుతుంది మన ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ అవుతుంది. ఎలాబరేట్ గా మనకు అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ పోలీస్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.